పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. పరులకు హామీగా ఉండుట. నాయన్లారా, మీరు పొరుగు వారికి హామీగా ఉన్నచో, తోటివానికి పూచి పడినచో, నీ నోటి మాట వలన నీవు చిక్కబడు ఉందువు, నీ నోటి మాట వలన పట్టుబడిదువు. నీవు పరుని చేతికి చిక్కితివి కనుక ఇట్లు చేయుము. శీఘ్రమే అతని వద్దకు పోయి నిన్ను మన్నింప వేడుకొనుము. నీవు రెప్పవాల్చి నిద్రపోకూడదు, నీ కంటికి కునుకు రాకూడదు. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లుగా, బోయ చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా నీవును బోను నుండి తప్పించుకోవలయను. సోమరి, చీమలను చూడుము, వాని జీవితమును చూచి బుద్ధి తెచ్చుకొనుము. వానికి నాయకుడు లేడు, పర్యవేక్షకుడును లేడు, అధికారియు లేడు. అయినను అవి వేసవిలో ఆహారమును చేకూర్చుకొనును, కోతకాలమున ధాన్యమును స్వీకరించును. సోమరి, నీవెంతకాలం పండుకుందువు? ఎప్పుడు నిద్ర మేల్కొందువు? ఇంకను కొంచెం సేపు కన్నుమూసి కొంచెము నిద్రించి కొంచెము చేతులు మడిచి విశ్రాంతి తీసుకోగోరుదువు కాబోలు. కాని ఇంతలోనే దరిద్రము కారుని వలె మీ మీదికి వచ్చును, పేదరికము ఆయుధ హస్తము వలె మీ మీదికి ఎత్తివచ్చును. దుర్మార్గుడు, కొరకాని దుర్మార్గుడు కలల్లాడుచు తిరగాడుచుండును. అతడు కన్నిగీటి, కాలు కదిపి, చేతులు త్రిప్పి నరుణ్ణి వంచించును. అతడు కపట హృదయుడు, కుట్రలు పన్నువాడు, జగడములను తెచ్చిపెట్టువాడు. కావుననే అతడు తలవని తలంపుగా నాశనమగును, అకస్మాత్తుగా మరలా కోలుకోని రీతిగా హతుడగును. ప్రభువు యావగించుకును కార్యములు 7. ప్రభువు అసహించుకొని కార్యములు 6 కలవు. 7 అతడు యావగించుకొనును. గర్వపు చూపు, అబద్ధములాడు నాలుక, నిర్దోషులను చంపు చేతులు, కుట్రలు పన్ను హృదయము, చెడును చేయుటకు పరిగిడు పాదములు, సాక్ష్యమును మాటిమాటిగా బొంకులాడుట, అన్నదమ్ములలో జగడములను పెంచుట. ప్రితబోధ పరకాంత. కుమారా, నీ తండ్రి ఉపదేశములను ఆలింపుము, నీ తల్లి బోధనలు పాటింపుము. వారి ఉపదేశములను నీ హృదయములో పదిలపరుచుకొనుము, నీ కంఠమున హారము వలె ధరింపుము. అది నీవు పయనము చేయినప్పుడు నిన్ను నడిపించును, నీవు నిద్రించినప్పుడు నిన్ను కాపాడును, నీవు మేల్కొన్నప్పుడు నీకు హితబోధ చేయును. నీ తండ్రి ఉపదేశము నీకు దీపముగా, నీ తల్లి బోధ నీకు వెలుగ్గా ఉండును. నీ తల్లిదండ్రులను శిక్షార్థములై గద్దింపులు జీవమార్గములు. వారి దిద్దుబాటులు నిన్ను దుష్టురాలు నుండి కాపాడును. పరుని ఆలి ఇచ్చకపు మాటల నుండి నిన్ను రక్షించును. పరకాంతి సొగసునకు నీవు భ్రమవలదు. ఆమె కంటుచూపుకు నీవు సమోహితుడువు కావలదు. వేశ్యకు కొద్దిపాటి సొమ్ము చెల్లించిన చాలును, కానీ పరుని భార్యతో తోడి రంకు నీ విలువైన ప్రాణమును వేటాడును. నిప్పులను రొమ్ము మీద పెట్టుకొనచో బట్టలు కాలకుండునా? అగ్ని మీద నడిచినచో పాదములు మండకుండునా? అన్యుని భార్యను కూడినవాడును అంతియే. ఆమెను సృజించిన వాడికి శిక్ష తప్పదు. ఆకలిగొనినవాడు పట్టకూటి కొరకు దొంగలించినచో జనులు అతన్ని అంతగా దూషింపరు. పట్టుబడినచో అతడు 7 రెట్లు నష్టపరిహారమును చెల్లించి తమకున్నదంతయు అప్పగించవలసినదే. కానీ పరుని సతితో వ్యభిచరించిన వానికి అసలు బుద్ధి లేదు. అతడు తన చావును తానే కొని తెచ్చుకొనును. అతని గాయములు అవమానములు కలుగును. అతని అపకీర్తి తొలగింపబడదు. అసూయకు గురైన భర్త రౌద్రముతో మండిపడును. కరుణమాని ప్రతీకారమునకు పూనుకొనును. అతడు అపరాధమును సొమ్మును అంగీకరింపడు. ఎన్నో బహుమతులు అర్పించినను శాంతింపడు. 7వ అధ్యాయము. కుమారా, నా పలుకుల ఆలింపుము, నా ఉపదేశములు నిధివలే భద్రపరచుకొనుము. నా సూక్తులను పాటింతువేని నీకు జీవమును అబ్బును. నా బోధ కంటి పాప వలె జాగ్రత్తగా చూచుకొనుము. నా ఉపదేశములను నీ ముందట ఉంచుకొనుము, నీ హృదయ పలకముపై లిఖించుకొనుము. విజ్ఞానమును నీ సోదరుని
విజ్ఞానమును నీ సోదరునగును, తెలివిని నీ చెలికత్తిగాను భావింపుము. జ్ఞానము నిన్ను పరస్త్రీల నుండి కాపాడును, వారి మోసపు మాటల నుండి నిన్ను రక్షించును. వ్యభిచారిణి. నేను మా ఇంటి గవాక్షము నుండి వీధి వైపు పారచూడగా అచట లోకజ్ఞానము లేని యువకులు అనేకులు కనిపింపిరి. వారిలో ఒకనికి బుద్ధి ఇసుమంతయూ లేదు. అతడు వీధి వెంట పోవచ్చు ఆ మలుపున వసించు ఒకానొక వనిత ఇంటి దగ్గరికి వచ్చెను. అది సంధ్యవేళ, రేయి చిమ్మ చీకట్లు క్రమ్మినవి. ఆ కాంత అతనిని కలుసుకొనినది. ఆమె వేశ్య వలన దుస్తువులు ధరించి పన్నగడ్డలతో వచ్చినది. ఆమెకు సహాయము మెండు సిగ్గులేదు, ఇంటిలో కాలు నిలవదు. వీధుల్లోనూ రచ్చపట్టున తిరగాడుచు మూలమూలన విటుల కొరకు గాలించుచుండును. ఆ ఊవిద్య అతనికి కౌగులించుకొని ముద్దాడెను. సిగ్గుమాలిన ముఖముతోనూ అతని వైపు చూచి ఇట్లనెను, నేను నేడు బలి అర్పించి వ్రతములను చెల్లించి తిని, ఇప్పుడు వెలుపలకు వచ్చి నీ కొరకు గాలించి తిని. నేను నిన్ను వెతకగా నీవు నా కంట పడితివి. ఐగుప్తు నుండి కొనివచ్చిన చిత్రవర్ణ వస్త్రములతో శైలలంకరించితివి. సుగంధ తైలమును చిలకరింపగా పడక సువాసనలు గుబాలించినవి. కావున రమ్ము, మనము వేకు వరకు ప్రేమ జలిదులో మునిగి తేలుదుము, తృప్తి తీర సుఖమును అనుభవింతుము. మగడు ఇంట లేడు, దూరదేశమునకు వెడలిపోయెను. రోకలు సంచులు కూడా తీసుకొని పోయెను కనుక పున్నమి వరకు తిరిగి రాడు. ఆ రీతిగా ఆమె అతన్ని ప్రలోభపెట్టెను, వలపు మాటలతో అతనిని లోబర్చుకొనెను. ఇకనేమి, కోడె వెతస్థానమునకు కొనిపోయినట్లుగా, లేడి ఉచ్చులలో తగులుకొని పోయినట్లుగా అతడు ఆ వివిధ వెంట పోయెను. పక్షి ఉరి వద్దకు త్వరపడినట్లుగా తన ప్రాణమును హరించునని తెలియక తన గుండెను అంబు చీల్చు వరకు అతడు దానిని అనుసరించును. కనుక కుమారా, నా పలుకుల ఆలింపుము, నా మాటల శ్రద్ధగా వినుము. నీ హృదయమును అట్టి వనితకు అర్పింపవలదు, నీవు ఆమె వెంట పోవలదు. ఆ కాంత చాలామందికి ముప్పు తెచ్చెను. ఆమె చేతి చిక్కి చచ్చిన వారులు అనేకులు గలరు. ఆమె ఇంటికి పోవుట అనగా పాతాళమునకు పోవుటయే, మృత ద్వారము చేరుకొనుటయే. 8వ అధ్యాయము. విజ్ఞానమున శ్రీమూర్తి. అదిగో విజ్ఞానము పిలుచున్నది, వివేకము ఆహ్వానించుచున్నది. కొండ మీదను వీధుల్లోనూ 4 త్రోవల్లో కలియచోటను నగర ద్వారముల చెంతను రచ్చపట్టలలోనూ నిలుచుండి విజ్ఞానం ఇట్లనుచున్నది, నరులారా, నేను మిమ్ము ఆహ్వానించుచున్నాను. నేల మీద జనులందరికీ విజ్ఞప్తి చేయుచున్నాను. అజ్ఞానులారా, మీరు విజ్ఞానమును ఎరగడు. మందమతులారా, మీరు వివేకము అలవర్చుకొనుడు. నేను ఉదత్వ సత్యములను బోధింతును, నా పెదవుల నుండి సత్యవాక్యులే వెలువడును. నేను నిజము చెప్పదానను, కళ్ళలాడుట నాకు గిట్టదు. నా పలుకులన్నీయు సత్యములు, అబద్ధములు వక్రభాషణములు నా నోట వెంట రావు. తెలివి గలవారికి నా పలుకులు తేట తెల్లములు, జ్ఞానం వలవారికి నా మాటలు సుబోధకములు. మీరు వెండిని విడనాడి నా ఉపదేశములను అంగీకరింపుడు. మేలిమి బంగారమును వదులుకొని విజ్ఞానమును బడియుడు. విజ్ఞానమైనను నేను ముత్యము కంటెను మెరుగైన దానను, నాతో సరిసమానమైనది ఏదియూ మీకు లభింపదు. విజ్ఞానము రాజులను నడిపించుట. విజ్ఞానమునైనను నాకు వివేకము కలదు, మంచి చెడులను విచారించుచు విచక్షణ శక్తి కలదు. దేవుని పట్ల భయభక్తులు చూపుటానేగా, దుష్టత్వమును అసహించుకొనుటయే. అహంకారము, తనను తాను గొప్పగా ఎంచుకొనుట, దుర్మార్గపు పనులు, బొంకులు నాకు గిట్టవు. ఉపదేశములు, మంచి చెడులు ఎరుగు శక్తి నా సొమ్ము. తెలివితేటలు బలము నా సొత్తు. నా సహాయంతో ప్రభువులు చక్కగా పాలింతురు. రాజులు న్యాయసమ్మతమై విధులు నెలకొల్పుదురు. లోకములో ప్రతి పాలకుడును నా సహాయముతో పాలించును. రాజు నీతి ఆజ్ఞలను, అధికారులు నా తోడ్పాటుతో ఏలుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతును, నన్ను వెతుకు వారికి నేను దొరుకును. నా వద్ద
భోగభాగ్యములు, కీర్తి ప్రతిష్టలు, అక్షయ సంపదలు, నీతి న్యాయములు కలవు. మేలి బంగారము కంటే మెరుగైన వెండి కంటెను నేను వసగు ఫలములు మిన్నమైనవి. నేను ధర్మపదమును నడుదును, న్యాయ మార్గమును సంచరించదును. నన్ను ప్రేమించు వారిని నేను సంపన్నులు చేయుదును, వారి కోశములను సంపదలతో నింపుదును. విజ్ఞానము సృష్టి చేయును. ప్రభు నన్ను ప్రప్రథమంగా కలిగించి ఉండెను. తాను పూర్వమే కలిగించిన వానన్నిటిలోనూ నన్ను మొదటి దానిగా కలిగించి ఉండెను. ఆయన అనాది కాలమున పొడమి కంటెను ముందుగా నన్ను నియమించెను. నేను నియమింపబడినప్పుడు జలనిధులు లేవు, నేరములు, ఉబుకు నీటి బుగ్గలు లేవు. పర్వతములు రూపొందక మునిపే, తిప్పలు నెలకొల్పక ముందే నేను ఆవిష్కరింపబడితిని. ప్రభు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింపక మునిపే నేను ఉంటిని. ఆయన అంతరిక్షములను నిర్మించినప్పుడు, సముద్రమునకు చెలియలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొలిపినప్పుడు, సముద్ర గర్భమును చలములను నెలకొల్పినప్పుడు, జలములకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొరలకూడదు అని శాసించినప్పుడు, భూమికి పునాదులు ఎత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పనై ఆయన చెంత నిలిచియుంటిని. నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకుంటుచుంటిని. ఆయన చేసిన పుడము మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఆహ్వానము. కనుక కుమారులారా, నా పలుకులు ఆలింపుడు, నా విధానములు పాటించువాడు సుఖము బడియును. మీరు నా హిత ఉపదేశములను ఆలించి విజ్ఞానమును అలవర్చుకొనుడు. ఆ విజ్ఞానమును అనాదరము చేయకము. నా ఉపదేశములను వినువాడు ప్రతిదినము నా ఇంటి గుమ్మముల చెంత కాచుకొని ఉండువాడు, నా గృహద్వారముల చెంత వేచి ఉండేవాడు సుఖములను బడియును. నన్ను సంపాదించు వారికి జీవము అబ్బును, అతడు ప్రభు అనుగ్రహమునకు నోచుకొనును. నన్ను సంపాదించు వానికిని కీడు వాటిల్లను, నన్ను సంపాదింపని వానికి కీడు వాటిల్లును. నన్ను ఆనదరం చేయనివాడు మృత్యువాత పడును. 9వ అధ్యాయము. విజ్ఞానమును శ్రీమూర్తిని అతిదేయము. విజ్ఞానమును శ్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములను నెలకొల్పెను. ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యములను కలిపి ద్రాక్షారసమును సిద్ధము చేసి భోజన పదార్థములను తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా, వారు ఉన్నత ప్రదేశమును నిలుచుండి, జ్ఞానము లేని వారా ఇచ్చటకు రండు అని జనులను ఆహ్వానించిరి. వివేకమునకు ఆమె ఇల్లు కబురు పంపించెను. రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము, నేను సిద్ధం చేసిన ద్రాక్షారసాయమును సేవింపుము. మూర్ఖత్వమును విడనాడిదివేని నీవు జీవింతువు, నీవు విజ్ఞాన పదమును నడువుము. మూర్ఖుని మందలించువాడు నవ్వుల పాలగును, దుష్టుని హెచ్చరించువాడు అవమానమును కొని తెచ్చును. నీవు మూర్ఖుని మందలించినచో అతడు నిన్ను ద్వేషించి తీరును, కానీ జ్ఞానిని మందలించినచో అతడు నిన్ను అభిమానంతో చూచును. విజ్ఞానికి బోధించినచో అతని జ్ఞానము పెరుగును, ధర్మాత్మునికి ఉపదేశించినచో అతని తెలివి ఎక్కువగును. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్లు. పవిత్రుడైన ప్రభువును తెలుసుకున్నటియే వివేకము. నా వలన నీ ఆయుష్కాలము పెరుగును. విజ్ఞానము అయినచో నీకు లాభము కలుగును, మూర్ఖుడు అయినచో నష్టపోయినది నీవే. మూర్ఖత్వమున శ్రీమూర్తి అతి విధేయము. మూర్ఖత్వమున శ్రీమూర్తికి నిలకల లేదు. ఆమె మూర్ఖురాలు, ఏమీయూ తెలియదు. ఆమె తన ఇంటి గుమ్మము చెంత నగరమున ఎత్తైన తావున కూర్చుండి సొంత పనుల మీద దారి వెంట అటు ఇటు తిరుగారు వారిని చూచి, జ్ఞానము లేని వారా ఇచ్చటకు రండు అని పిలుచును. వివేకహీనునితో ఆమె ఇట్లనును, దొంగలించిన నీరు మిక్కిలి తీయగా నుండును, దొంగలించిన భోజనము మిక్కిలి రుచిగా నుండును. కానీ ఆమె ఇల్లు మృత్యువునకు నిలయమనియు, ఆమె అతిథులు పాతాళ లోకమునకు చేరుదురనియు ఆ వివేకహీనునికి తెలియదు. 10వ అధ్యాయము.
సొలొమోను సూక్తులు మొదటి సంకలనము. సొలొమోను సామెతలు. విజ్ఞుడైన కుమారుడు తండ్రికి ఆనందం చేకూర్చును, మూర్ఖుడైన పుత్రుడు తల్లికి దుఃఖము తెచ్చిపెట్టును. అన్యాయంగా గడించిన సొమ్ము ఆనందమున ఇయ్యజాలదు, కానీ న్యాయబద్ధంగా జీవించేవాడు మృత్యువు నుండి తప్పించుకొనును. ప్రభువు ధర్మాత్ముని ఆకలి బాధలకు గురి చేయడు, కానీ అతడు దుష్టుని కోరికలను మాత్రము తీర్పడు. సోమరిపోతూ లేమిని అనుభవించును, కష్టించి పని చేయువాడు సంపదలు బడియును. వివేకి పంట పండినప్పుడు కోతకు పూనుకొనును, కోతకాలమున కునుకు తీయువాడు నగ్గుబాట్లు తెచ్చుకొనును. ధర్మాత్ముడు దేవుని దీవెనలు పొందును, దుర్మార్గులు మాటలు హింసతో నిండి ఉండును. జనులు పుణ్యపురుషులను స్మరించుకొని దీవెనలు పలుకుదును, కాని దుర్మార్గులను ఎవరునూ జ్ఞప్తికి తెచ్చుకొనరు. విజ్ఞుడు ఉపదేశములను ఆలించును, ఉరక వదలు వెర్రివాడు నాశనమును తెచ్చుకొనును. సత్యవర్తనుడు భద్రముగా బతుకును, కానీ కుటిలమైన వర్తనుడు విరోధికి దొరికిపోవును. కనుసైగ చేయువాడు వెద పుట్టించును, పనికి మాలిన వదరబోతు నశించును. సజ్జనుని మాటలు జీవపు ఓట వంటివి, దుష్టుని పలుకులు హింసతో నిండి ఉండును. ద్వేషము తగువులను కొని తెచ్చును, ప్రేమ అపరాధములను కట్టిపెట్టును. తెలివిగల వారి మాటలలో విజ్ఞానము ఉట్టిపడును, కానీ మూర్ఖుణ్ణి వీపు కర్రదెబ్బలకు గురియగును. వివేకి జ్ఞానమును కూడబెట్టుకును, కానీ అవివేకికి తన మాటల వల్లనే వినాశనము తెచ్చుకొనును. ధనవంతుని సంపద అతన్ని సంరక్షించును, పేదవాని లేమి అతన్ని కృంగతీయును. సత్కార్యములను చేసినందులకు ప్రతిఫలము జీవము, దుష్కార్యములను చేసినందుకు ప్రతిఫలము వినాశనము. దిద్దుబాటుకు లొంగువాడు జీవన పదమున నడుచును, మందలింపులను లక్ష్యం చేయనివాడు అపకారమున పట్టును. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, నిందలను ప్రచారము చేయువాడు మూర్ఖుడు. అతిగా ప్రేలినచో తప్పత్రోలక తప్పదు, మౌనం వహించువాడు వివేకి. పుణ్యపురుషుని పలుకులు మంచి వెండి వంటివి, దుష్టుని భావములు చెత్త వంటివి. ధర్మాత్ముల పలుకులు చాలా లాభము చేకూర్చును, మూడుని మూర్ఖత్వ అతనికే చావు తెచ్చిపెట్టును. దేవుని దీవెనల వలన సిరులబ్బును, స్వయం కృషి వలన సంపదలను కలుగును. దుష్కార్యముల వలన మూర్ఖునికి వినోదం కలుగును, కానీ జ్ఞాన అర్జన వలన జ్ఞానికి ప్రమోదము కలుగును. దుష్టుడు దేనికి భయపడునో అదియే అతనికి సంభవించును, కానీ ధర్మాత్ముని కోరికలు ఫలించును. తుఫాను లేచినప్పుడు దుర్మార్గుడు నిర్మూలమగును, కానీ సత్పురుషుడు దృఢంగా నిలుచును. పంటికి పులుపు కంటికి పొగ ఎట్లనో సోమరికి తనకు పనికి పంపిన వాని సోమరి తనను పనికి పంపిన వాడికి అట్లుండును. దేవుని పట్ల భయభక్తులు చూపువాడు దీర్ఘాయుష్వంతుడు అగును, దుష్టుడు అల్పాయుషుడు అగును. ధర్మాత్ములు కోరికలు ఆనందంతో చేకూర్చును, కానీ దుష్టుల కోరికలు వమ్మగును. ప్రభువు పుణ్యాత్మునికి రక్షణ దుర్గము వంటి వాడుగును, కానీ ఆయన దుష్టాత్ముని కోలదొరయును. ధర్మాత్ముడు భద్రముగా ఉండును, కానీ దుష్టుడు నేల మీద నిలవడు. సజ్జనుడు విజ్ఞాన వాక్యులను పలుకును, కళ్ళల్లాడువాడు నాలుక పెరికివేయబడును. సత్పురుషుడు కరుణాపూరిత వాక్యములను పలుకును, కానీ దుష్టుడు కపటపు మాటలను పలుకును. ఈరోజుతో 10వ అధ్యాయము పూర్తవుతుంది. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.